హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం పీఎం కిసాన్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ వీడియోని పూర్తిగా మీరు తెలుసుకునే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. మరలా మీరు ఎన్ని లైక్ సబ్స్క్రైబ్ చేస్తే అంతమందికి నా వీడియో రీచ్ అయ్యి ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవడం జరుగుతుంది. ఇంకా లేట్ చేయగానే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ స్కీమ్ కింద రైతులకు పంట పెట్టుబడి సాయంగా ఎకరానికి 6,000 రూపాయలు అందిస్తారు. 4 months ఒకసారి, ఏటా 3 సార్లుగా ఈ మొత్తాన్ని నేరుగా రైతుల అకౌంట్లోకి డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే 17 సార్లు నిధులను కేంద్రం రిలీజ్ చేసింది. ఇప్పుడు 18వ విడతగా డబ్బులు అన్నదాతల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక తాజా రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఈ సంవత్సరంలో నవంబర్ 18న రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. నవంబర్లోనే తర్వాత విడత డబ్బులు వస్తాయని వివిధ మీడియా నివేదికలు వెల్లడించాయి. అంతకుమించి ఈ ఫండ్స్ రిలీజ్ గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. దీనికోసం రైతులు దాదాపు 50 రోజులు వెయిట్ చేయాల్సి వస్తుందని అందరూ ఇబ్బందికి గురవుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సంవత్సరం జూన్ 18న రైతులకు 17వ విడత పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు. 9,26,00,000 మంది రైతుల అకౌంట్లలో దాదాపు 21,000 కోట్లు ఈ అమౌంట్ని డిపాజిట్ చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఒక వేడుక సందర్భంగా ఈ నిధులను విడుదల చేశారు. అంతకుముందు ఫిబ్రవరిలో 16వ ఇన్స్టాల్మెంట్ ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. 2019లో ఈ పథకం ప్రారంభించిన సమయం నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి 4 నెలలకు ఒకసారి రైతులకు 2,000 రూపాయలు ఇస్తూ వస్తుంది. ఈ డబ్బులను అందుకోవడానికి రైతులు ఈ కేవైసీ తప్పనిసరిగా కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఇంకా పీఎం కిసాన్ గురించి తెలుసుకుంటే రైతులు చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు వచ్చినా కూడా కొంతమందికి అమౌంట్ పడదు. అన్నప్పుడు మనం ఏం చేయాలంటే, మనం గూగుల్లో ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత లేదా మీ సేవా కేంద్రానికి కానీ లేదా మీ దగ్గరలో ఉన్న డిజిటల్ సేవా కేంద్రానికి కానీ వెళ్ళి అక్కడ పీఎం కిసాన్ మన ఫోన్ నెంబరు, ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళు చెక్ చేసి ఈ నెంబర్ మీద పీఎం కిసాన్ లాగిన్ అయిందో లేదో చెక్ చేసి వాళ్ళు చూస్తారు.